గురు పూజోత్సవం వేళ రేవంత్ సర్కార్ గురువులకు పంగనామం పెట్టింది. వేలాది టీచర్ల కుటుంబాలు రోడ్డున పడిస్తూ లక్షలాది నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసింది. ప్రజాపాలన ముసుగులో సాగుతున్న అరాచక పాలనకు ఇది పరాకాష్ట. 3 నెలల క్రితం సెమీ రెసిడెన్షియల్ రాగమెత్తినప్పుడే బీఆర్ఎస్ అనుమానపడింది. ఆ అనుమానం నిజమయ్యే దిశగా రేవంత్ రెడ్డి దుర్మార్గమైన నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత సంక్షేమ గురుకులాలు అంపశయ్య మీదకు చేరుకున్నాయి. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడేసినట్టు రేవంత్ రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగులను ఉన్న పలంగా రోడ్డున పడేశారు. ఒకే వేటుకు అటు టీచర్లను ఆగం చేసి ఇటు గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్రలకు తెగించారు. ఉపాధ్యాయ దినోత్సవానికి ముందు టీచర్లకు ఇందిరమ్మ రాజ్యం ఇచ్చిన బహుమతి ఇది. కాదేది రేవంత్ సర్కార్కు అసాధ్యం. ఇంతకన్నా దారుణం ఇంకే ఉంటుంది. పర్యవసనాలు అక్కర్లేదు, ప్రత్యామ్నాయ మార్గాల ఆలోచనే లేదు. అవసరం తీరాక తెప్ప తగలేయడమే రేవంత్ సర్కార్ వైనం. 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేలాది మంది జీవితాలతో ఆడుకుంది. ఇప్పుడు ఒక్క వేటితో వేలాది మంది కాంట్రాక్ట్ స్టాఫ్ పై వేటేసింది. భావితరాల బంగారు భవిష్యత్తు కోసం పాఠాలు చెప్పిన టీచర్లకు భవిష్యత్తు లేకుండా చేసింది. ఎస్సీ గురుకులాల నుంచి 2000 మంది టీచర్లను ఉన్న పళంగా తీసేసింది. ఇప్పటికే సమస్యలతో సతమతమవుతున్న గురుకులాల్లో విద్యార్థులకు ఇది శాపంగా మారనుంది. లక్షల సంఖ్యలో గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ నిర్ణయంపై టీచర్లు విద్యార్థులు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలకు దిగారు. పాఠాలు బోధించాల్సిన టీచర్లు, పుస్తకాలు చేత పట్టాల్సిన విద్యార్థులు అందరూ రోడ్డెక్కారు. తమ బతుకు తెరువును ఆగం చేయొద్దని టీచర్లు, తమ భవిష్యత్తును నాశనం చేయొద్దని పిల్లలు సర్కార్ను వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లో కాంట్రాక్టు టీచర్ల తొలగింపుపై బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. సర్కార్ నియంతృత్వ చర్యను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఉద్యోగాలు కోల్పోయిన పలువురు టీచర్లు హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇదేనా టీచర్లకు సర్కారిచ్చే కానుక అని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రభుత్వ నిర్ణయంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ జీతాలను అడిగితే ఉద్యోగాల నుంచి తీసేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నిరుపేద విద్యార్థులు చదువుకుంటే రేవంత్ సర్కార్కు నచ్చడం లేదన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ హయాంలో అద్భుత ఫలితాలు సాధించిన గురుకులాలను ధ్వంసం చేసే దిశగా ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. సీఎం నియంత పోకడలకు దళిత, బడుగు, బలహీన వర్గాల బిడ్డలే సమిధలవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు టీచర్ల తొలగింపు నిర్ణయం దారుణమని మండిపడ్డారు. తక్షణమే తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాల్లో 300 నుండి దాదాపుగా 1000 గురుకులాలను ఏర్పాటు చేసి 7 లక్షల మంది నుంచి 10 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీషు విద్య మరి ఇవ్వబడితే ఈరోజు 9 నెలల క్రితం గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి కాంగ్రెసు ప్రభుత్వం ఈ గురుకుల విద్యాలయాల్ని పూర్తిగా శిథిలం చేసే కుట్ర చేస్తున్నది. ప్రత్యేకించి ఈ కుట్రల్లో పూర్తిగా సమిధలవుతున్నది ఎస్సీ వర్గాలకు చెందిన విద్యార్థులు, మరి ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులు. నిన్న ఎస్సీ గురుకులాల్లో రాత్రికి రాత్రే 2000 మంది ఉపాధ్యాయులను డ్యూటీల నుంచి తొలగించిండ్రు. వీళ్ళందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చిండ్రు. వీళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడ్డాయి. వీళ్ళందరి నియామకం కూడా బోర్డుల అనుమతితోనే జరిగింది. ఈ శాఖకు మంత్రి ఎవరో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ శాఖకు మంత్రి. ఈరోజు ఈ 2000 మందిని తీసేయడం వల్ల జరిగింది ఏదో ఇప్పుడు నష్టం జరిగింది నేను చెప్తా. మొత్తం కూడా 38 ప్రతిభా పాఠశాలలు, వీటి కోసం స్పెషలైజ్డ్ ఎంట్రన్స్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రన్స్ పెట్టి అత్యంత ప్రతిభ ఉన్న ఎస్సీ విద్యార్థులను, బీసీ, ఎస్టీ విద్యార్థులను వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పెట్టి వీళ్లకు మైక్రో షెడ్యూల్స్ తయారు చేసి వాళ్ళందరికీ చదువు చెప్పిస్తే అందులో నుంచి వేల మంది డాక్టర్లు,
ఇంజనీర్లు అయినరు. కానీ ఇలా వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కాదు కదా. ఈరోజు ప్రభుత్వం చేసిన చర్య వల్ల వాళ్ళ పశువుల కాపర్లు అయ్యే పరిస్థితి ఉన్నది. ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ను 2015లో స్టార్ట్ చేస్తే 1000 మంది డాక్టర్లు అయినరు గౌలిదొడ్డి నుంచి. ఇలా గౌలిదొడ్డి అనేది మూతపడే ప్రమాదం ఉంది. 24 క్రీడా పాఠశాలలు పెట్టడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి అవి బంద్ అయిపోయినాయి. ఆ పిల్లలు ఏడుస్తున్నారు. గురుకుల సైనిక పాఠశాలలో ఇలా ఆర్మీ ఆఫీసర్లు వెళ్ళిపోయినారు అక్కడి నుంచి, రుక్మాపూర్ చొప్పదండి మండలంలో. అదేవిధంగా బీబీ నగర్లో దేశంలో మొట్టమొదటిసారిగా సంక్షేమ మహిళా సైనిక కళాశాల పెడితే అందులో నుంచి కూడా మిలిటరీ వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే మీకు గవర్నమెంట్ ఆర్డర్ లేదని. అసలు గవర్నమెంట్ ఆర్డర్ లేని సొసైటీ ఎట్లా వచ్చింది? మ్యూజిక్ కళాశాల పోయింది. ఎక్కడ పోవాలి ఆ పిల్లలందరూ? అంటే అంత మీ ఇష్టమేనా? ఈరోజు మొత్తం కూడా సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు మొత్తం కూడా కుప్పగూలిపోయిన ఈ 2000 మందిని తీసేయడం. ఎందుకు మీకు ఎస్సీలు అంటే ఇంత కోపం? ఎందుకు మీకు ఎస్సీలు, ఈ పేద వర్గాలకు చెందిన విద్యార్థులు అంటే ఎందుకు అంత వివక్ష? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. అంటే వీళ్ళందరూ ఎప్పుడు పశువుల కాపర్లుగానే ఉండాలి, గొర్రెల కాపర్లుగానే ఉండాలి, బర్రెలు కాస్తూనే ఉండాలి అనే ఉద్దేశం మీకు? లేకపోతే బోళ్ళు దోముకుంటూనే ఉండాలనే అమ్మాయిలు అయితే ఏంది? అసలు మీ ఉద్దేశం ఏంది? వీళ్ళ జీవితాల వీళ్ళ బతుకుల్లో మన్ను పోయకండి. 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళందరూ ఏం కావాలి ఇప్పుడు? వాళ్ళ గురించి ఆలోచించినా మీరు ఎప్పుడన్నా? అందుకొరకే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ గురుకుల పాఠశాలను కాపాడుకోవడం కోసం అన్ని కుల సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని ఏవైతే ప్రగతిశీల సంఘాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ రేవంత్ రెడ్డి కుట్రల నుంచి ఈ గురుకుల పాఠశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా అయితే స్వర్ణయుగాన్ని చూసి ప్రపంచంలోనే అత్యంత గొప్ప స్థాయికి ఈ గురుకులాలు పోయినాయో ఆ గురుకులాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ 2000 కుటుంబాలు, ఈ 2000 ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా మళ్ళీ డ్యూటీ లోపలికి తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ కుటుంబాలకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. జీతాలు ఇవ్వకున్నా పాఠాలు చెప్పిన టీచర్లను తొలగించడంపై విద్యార్థులు రోడ్డెక్కారు. గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో స్టూడెంట్స్ ఆగ్రహం గేట్లు తెంచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఫ్యాకల్టీ తొలగింపుపై ఇప్పటికే టీచర్లు ధర్నాలు చేస్తున్నారు. తాజాగా గురువుల కోసం విద్యార్థులు అండగా నిలిచారు. గౌలిదొడ్డిలో విద్యార్థులను బయటకు రాకుండా గేట్లు మూసేశారు. అయినప్పటికీ గేట్లు తోసుకొని బయటకు దూసుకొచ్చిన స్టూడెంట్స్ తమ టీచర్లకు మద్దతు తెలిపారు. పాత ఫ్యాకల్టీనే కొనసాగించాలని, ప్రభుత్వం వెంటనే టీచర్లను విధుల్లోకి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పాత ఫ్యాకల్టీని కొనసాగించాలని, మాకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం రోజున రోడ్డెక్కిన విద్యార్థులు గౌలిదొడ్డి గురుకుల విద్యాలయంలో ధర్నా చేశారు. మాకు ఫ్యాకల్టీ కావాలి సార్, మాకు సీనియర్ ఫ్యాకల్టీ కావాలి. మాకు మంచిగా చెప్పాలి. మేము ఇక్కడ ఎందుకు వచ్చామో దానికి తగ్గట్టు మాకు జస్టిస్ కావాలి. ఏదో కొత్త కొత్త టాపిక్స్ చెప్తున్నారు. ఇప్పుడే ఇంకా ఓకే సార్స్ వస్తున్నారు అనుకున్న టైంలోకి మళ్ళీ తీసేశారు. ఫస్ట్ అసోసియేట్ మ్యామ్స్ తీసేశారు. మాకు అలవాటు అయిన వాళ్ళందరినీ తీసేసి మేము ఇప్పుడు వచ్చాం ఫస్ట్ ఇయర్స్ ఇప్పుడు కాబట్టి మాకు ఇప్పటి నుంచే కావాలి. ఏదైనా తెలియాలన్నా ఫస్ట్ నుంచే మాకు ఒకటి స్టెప్ బై స్టెప్ ఉండని మేము ఎదుగుతాం. అలాంటిది ఇప్పుడు మాకు పెట్టేసి ఒకేసారికి వదిలేస్తే ఎట్లుంటుంది? సెకండ్ ఇయర్ అక్క వాళ్ళు ఇప్పుడు 2 monthsలో ఐఐటీ ఎగ్జామ్ ఉంది, నీట్ ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా అవుతుంది సార్? మేమంటే ఇప్పుడు మాకు మళ్ళీ ఇప్పుడు వీకెండ్ ఉంది. ఇప్పుడు అందులో గుడ్ మార్క్స్ స్కోర్ చేయకపోతే మాకు డిప్రెస్డ్ అయిపోతాం కదా. మాకు మంచి మార్క్స్ రాకపోతే మేము ఒక బ్యాడ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మాకు మార్క్స్ రాలేదు, మాకు చదువు రావట్లేదు. అట్లా ఫస్ట్ వీక్ అట్లా అయినప్పుడే 1 week మొత్తం మాకు ఫ్యాకల్టీ లేదు. తర్వాత మళ్ళీ వీళ్ళు కంటిన్యూ అవుతారు అని చెప్పిన ఒక హోప్తో ఉండే మళ్ళీ మేము మూవ్ ఆన్ అయిపోయినాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి ఫ్యాకల్టీ రాదు, రెగ్యులర్ స్టాఫ్ చెప్తున్నారు, చెప్పట్లేదని కాదు కానీ నీట్ లెవెల్ అంతా రావట్లేదు మాకు. ఐపీ వరకు ఓకే సార్, వాళ్ళు ఓకే సార్, మాకు ఐపీ లెవెల్ వరకు వాళ్ళు చెప్పగలుగుతున్నారు. మేము దాంట్లో ఏ అబ్జెక్షన్ చేయట్లేదు. కానీ మేము వచ్చింది ఎందుకు? మా గోల్స్ వేరు, మా టీం వేరు. మేము ఐఐటీ నీట్ కోసం వచ్చినాం కదా. మరి ఇప్పుడు మాకు ఐపీ చెప్పడానికి మేము ఉన్నది కాదు కదా. ఐఐటీ నీట్ కోసం కదా మేము ఉన్నది. మాకు అది చెప్పకుండా మేము 2 phases ఎగ్జామ్స్ దాటి వచ్చినాం. మరి ఇదేనా మాకు ఇచ్చేది?
గురుకులాల్లో కాంట్రాక్టు టీచర్ల తొలగింపుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. నారాయణపేట జిల్లాలో గురుకుల టీచర్లు సర్కార్ న్యాయానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. ప్రత్యేక రాష్ట్రంలో ఇంతటి దారుణమైన పాలన వస్తుందని కలలో కూడా అనుకోలేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో వందల సంఖ్యలో కాంట్రాక్టు టీచర్లు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి, మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. లేకపోతే మేము దేనికైనా ఏ కార్యాచరణకైనా పూనుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనమంతా ఒక ఐక్యతాటిగా ఉంది. దీన్ని మనం ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా మనం సాధించాలి. ఖచ్చితంగా మనం ఏదైనా ఒకటి జరుగుతుంది. ఆమె హేయమైన చర్య వల్ల మనకు ఇది నష్టంగా వాటిల్లింది. కాబట్టి ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజు చాలా ఉత్తమంగా మాకు సన్మానం చేసింది. రోడ్డు మీద నిలబెట్టి మేము ఒక విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ఈరోజు రోడ్డు మీద పడేసిన ఆ విఘ్నత మీకే వదిలేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఎస్సీ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి 100 మందికి పైగా ఉపాధ్యాయులు ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఈ సందర్భం లోపల 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఉద్యోగులని సంఖలో పెట్టుకొని అల్లారముద్దుగా వాళ్ళకు ప్రమోషన్లు తీసుకుంటా ప్రత్యేకంగా చూస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క పరిపాలన లోపల ఉన్న ఫలంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు పార్ట్ టైం టీచర్లని 100 మంది పైగా ఈ జిల్లా లోపల ఉన్నటువంటి వాళ్ళని నడి రోడ్డు మీదకి మెడబట్టి గేంటేయడం అనేటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితిని మనం ఇవాళ చూస్తున్నాము. ఇది అధికారుల యొక్క నిరంకుశతో కూడినటువంటి ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరి, చిన్న చూపు. 3 రోజుల కింద మాకు ఒక సర్క్యులర్ రావడం జరిగింది. ఆ సర్క్యులర్ యొక్క విషయం ఏంటంటే ప్రజెంట్ పనిచేస్తున్న అందరి పార్ట్ టైం టీచర్లను తొలగించాలి. సో పార్ట్ టైం టీచర్ తొలగించాలని ఉంది, కానీ అందులో ఎక్కడ కూడా రీజన్ లేదు, వితౌట్ రీజన్ మాత్రమే ఉంది. దాదాపుగా రిక్రూట్మెంట్ అయిన తర్వాత చాలామంది పార్ట్ టైం టీచర్ వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోగా మిగిలిన పార్ట్ టైం టీచర్ కూడా 3 నెలలుగా పనిచేసినాం. ఆ పార్ట్ టైం టీచర్ కూడా ఇప్పుడు తొలగించడం జరిగింది. సో ఆ సర్కులర్లో ఏం మెన్షన్ చేశారంటే ఈ పార్ట్ టైం టీచర్ ప్రజలను తొలగించి అంటే డిస్కంటిన్యూ అనే ఒక వర్డ్ మెయింటైన్ చేయడం జరిగింది. సో తొలగించిన తర్వాత మళ్ళీ స్కూల్స్ ప్రిన్సిపాల్ నుంచి వేకెన్సీస్ తీసుకుంటాము. ఆ వేకెన్సీస్ ఎంత ఉందో ఆ వేకెన్సీస్ ద్వారా మళ్ళీ సిఆర్టీ లేదా అంటే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఫిలప్ చేస్తామని చెప్పిస్తున్నారు. సో మా తరపు నుంచి మేము కోరేది ఏంటంటే ఆ వేకెన్సీస్ వచ్చిన తర్వాత కూడా మీరు ఏదైతే సిఆర్టీ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఫిలప్ చేయాలనుకుంటున్నారో ఆ సిఆర్టీ ఫిలప్లో మాకు ప్రియారిటీ ఇవ్వండి. సో మొదటగా మా వాళ్ళు ఎవరైతే మేము గత కొన్ని సంవత్సరాలు పనిచేస్తున్నామో మాకు మొదటగా ప్రియారిటీ ఇచ్చి మమ్మల్ని ఫిలప్ చేసిన తర్వాత మిగిలిన ఏమైనా పోస్టులు ఉంటే కొత్త వాళ్ళకి ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అటు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోనూ కాంట్రాక్టు టీచర్లు నిరసనలు చేపట్టారు. రెగ్యులర్ ఉపాధ్యాయులకు సమానంగా విధులు నిర్వర్తిస్తున్న తమను అకస్మాత్తుగా తొలగించడంపై మండిపడ్డారు. వీధిన పడ్డ తమ కుటుంబాలకు ఎవరు దిక్కంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. గద్వాల కలెక్టరేట్ ఎదురుగా వందల సంఖ్యలో టీచర్లు ఆందోళన చేపట్టారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎలాంటి రెగ్యులర్ స్టాఫ్ లేనప్పుడు మేము పార్ట్ టైమర్స్ మేము వెళ్ళి విధులు నిర్వర్తించడం వల్ల అక్కడ ఉన్న స్టూడెంట్స్కి చదువు పరంగా కానీ ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు కానీ ప్రతిదీ మేము చూసుకున్నాం. వాళ్ళ మమ్మల్ని సొంత పిల్లల్లాగా చూసుకున్నాం. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైతే ఈ రెగ్యులర్ వాళ్ళు లేనప్పుడు మేము ఎంత సేవ చేశాం కదా, ఇలాంటి సేవని వాళ్ళు కనీసం దానికి కృతజ్ఞతగా చూపించకుండా మాకు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నిన్నటి రాత్రి నుంచి ఈరోజు ఉదయమే ఉన్న పలంగా పార్ట్ టైం టీచర్స్ వెళ్ళిపోవాలన్నారు. అంటే ఎప్పుడైతే రెగ్యులర్ లేని వాళ్ళు లేనప్పుడు వాళ్ళ చేసే వర్క్ కన్నా మేము ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాం. మా కష్టానికి ఫలితమే లేదు. ఫలితం లేకుండా ఉన్నదాన్ని కూడా ఇలాంటి సమయంలో టీచర్ ఒక హోదాని మాకు ఆ పిలుపు నుంచి దూరం చేశారు. రాత్రి అనక పగలనక పనిచేయడం జరిగింది. అయితే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు పనిచేసాము. సెల్ఫ్ స్టడీలని, హాలిడే డ్యూటీలని ఈ విధంగా పనిచేసాము. కానీ బీసీ వెల్ఫేర్లో, మైనార్టీ వెల్ఫేర్లో, ఎస్టీ వెల్ఫేర్లో
జనరల్ గురుకులాల్లో ఎక్కడ కూడా తాత్కాలిక ఉద్యోగులను తొలగించలేదు. కానీ ఒక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మాత్రమే ఉద్యోగులను తొలగించడం జరిగింది. ఎందుకో మాకేం తెలియట్లేదు. మేము గత 10 సంవత్సరాల నుంచి మా టోటల్ సమయాన్ని గురుకులకే అంకితం చేశాము. రాత్రనక పగులనక మహిళా టీచర్లు, తర్వాత ఎంతోమంది ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా విధులకు మాత్రం చక్కగా నిర్వర్తించడం జరిగింది. కానీ ప్రభుత్వము అందుకొరకే మాకు తాత్కాలిక ఓన్లీ తెలంగాణ సాంఘిక గురుకుల పాఠశాల పనిచేస్తున్నటువంటి తాత్కాలిక ఉద్యోగులను ఉద్యోగ భద్రత కల్పించి మాకు తగినంత వేతనము, గౌరవ వేతనము ఇప్పించి మమ్మల్ని మళ్ళీ విధుల్లో చేరవేర్చే విధంగా మమ్మల్ని కోరుతున్నాం. మా తాత్కాలిక విద్యాలయ బృందం నుంచి మేము ప్రభుత్వానికి చేరవేసే విధంగా మమ్మల్ని మళ్ళీ విధుల్లో తీసుకోవాలని మేము కోరుతున్నాం. గురుకులాల్లో పార్ట్ టైం టీచర్ల తొలగింపుపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంట్రాక్టు టీచర్లు ధర్నా చేపట్టారు. సాంఘిక సంక్షేమ ప్రాంతీయ కార్యాలయం ముందు టీచర్లు, లెక్చరర్లు ధర్నాలో పాల్గొన్నారు. 3 నెలలుగా జీతాలు లేకున్నా తాము పిల్లల భవిష్యత్తు కోసం పనిచేశామన్నారు. పెండింగ్ బకాయిలు అడిగిన పాపానికి తమ ఉద్యోగాలనే తీసేయడం న్యాయమా అంటూ ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. వొకేషనల్ ఫ్యాకల్టీ పట్టించుకోకపోవడం, మేము హెడ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ పోస్ట్లే క్రియేట్ కాలేదు, మీరు ఎట్లా పాసిబుల్ అవుతారని మనం ప్రశ్నిస్తున్నారు. 45, 47 సంవత్సరాలు ఉంది సార్. ఏజ్ అయిపోయి మీ రోడ్లో పడితే అసలు మేము ఉన్నదే బంగారు తెలంగాణలో. ఈ బంగారు తెలంగాణలో ఎంతోమంది నిరుద్యోగులు ఎంతో ఈ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకుని ఉన్నారు సార్. ఈ చిన్న విన్నపాన్ని ప్రభుత్వం వారు మా సమస్యను స్పందించి మా యొక్క డిమాండ్ను పరిష్కరిస్తారు. మా డిమాండ్లు ఏమిటంటే ఈ ఉన్న సీనియర్ ఫ్యాకల్టీలనే రెగ్యులర్ చేయాలి, మా జీవితాల్లో ఆశలు నింపాలని కోరుకుంటున్నాం. మా కుటుంబాలని రోడ్డు పాలు జరిగినాయి సార్. సరే, మేము దానికి చాలా బాధపడుతున్నాం. అదేవిధంగా మా యొక్క మన హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, సరే పార్ట్ టైం అనే పేరు తీసేయాలని చెప్పేసి ఉద్దేశం ఉందనుకుంటాను నాకు తెలిసిన వాటికైతే. ఆ రేవంత్ అన్నకి మా కన్నీటితో పాదాలు కడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మమ్మల్ని కాంట్రాక్ట్ బేసిక్గా మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకోవడం. ప్రతి సంవత్సరం మేము జాతీయ స్థాయిలో నీట్గా కానీ ఐఐటి సీట్లు కొట్టించడం జరుగుతుంది ఎన్ఐటీలో. అలానే హెచ్ఈసి విభాగం, హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్ విభాగంలో ఐకార్ అని పలు విభాగాలు యూనివర్సిటీలో సీట్లు కొట్టించడం జరుగుతుంది. అయితే ఇక్కడ నిన్న ఒక తీవ్రమైన సంక్షోభం ఏర్పడ్డది. అది కేవలం మా ఒక చదువు చెప్తున్న సార్లకే కాదు సార్, ఈ అంశం అనేది విద్యార్థులతో ముడిపడి ఉంది. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే, జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న శ్రీ చైతన్య నారాయణ కాలేజీలతో పోటీ పడుతున్న మా విద్యార్థులు ఒక విధంగా కుంటిపడిపోయింది, విద్య కుంటిపడ్డది. మా సమస్య ఇవాళతో రేపటితో పోయేది, కానీ తిరిగి మన క్రమంలో రావాలంటే టైం తీసుకుంటా సార్. ప్లీజ్, ఇది కేవలం మా సార్లతో కాకుండా విద్యార్థులతో కూడా ముడిపడి ఉంది కాబట్టి దాన్ని తక్షణం పరిష్కరించాలని కోరుతున్నాం. ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్-ఐటీలో సైతం విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎంతో పేరు కాంచిన ట్రిపుల్-ఐటీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంది. రెగ్యులర్ వీసీ నియామకం, హాస్టల్ గదులు, మెస్ల సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు నిరసనకు దిగారు. ట్రిపుల్-ఐటీలోని 2000 మంది విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే బాసర ట్రిపుల్-ఐటీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. We want regular